మోతీనగర్లో నివసిస్తున్న గుడిసెవాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు షేక్ సత్తర్ సాహెబ్. తన మనవరాలు అర్హ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాథలు, వృద్ధులు, నిరుపేదలకు సేవ చేయడం అదృష్టమన్నారు సత్తర్ సాహెబ్. ఈ కార్యక్రమంలో రుకియా బేగం, అబ్దుల్ షాహిద్, రెహమాన్, హరిప్రసాద్లు పాల్గొన్నారు. వెల్కమ్ టు వి5 న్యూస్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు బోరబండలోనే ఎక్స్క్లూజివ్ మనం రావడం జరిగింది. ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు ఉదయంతో నడిపించబడుతుంది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ మీ పేరేంటి సార్? ఈ సేవా కార్యక్రమం కారణం? నా పేరు షేక్ సత్తార్ సాహెబ్. మా సతీమణి రుకియా బేగం. మేము దాదాపుగా సుమారుగా 40 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, సహాయ సేవా చేస్తున్నాము. దానిలో భాగంగా మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు ఉన్నా కూడా అది మా ఇంట్లో కాకుండా తర్వాత అనాథ వృద్ధులకి, అదేవిధంగా గుడిసెలో జీవితం గడుపుతున్నటువంటి అతి పేదవాళ్ళకి మేము బట్టలు, బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్స్, తర్వాత అదేవిధంగా భోజనాలు, అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము. దానిలో కాకుండా ఈరోజు మా మనవరాలు అర్ఫా పుట్టినరోజు సందర్భంగా ఈ గుడిసెవాసులకి నిరుపేదలు కాబట్టి ఇటువంటి గుడిసెల్లో ఉంటున్నారంటేనే వాళ్ళు పేదరికాన్ని అనుభవిస్తారు కాబట్టి మేము వీళ్ళకి చలికాలం సందర్భంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మేము భారత రాజ్యాంగం, మహనీయుడు అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పంచాలి బుక్స్, అదేవిధంగా నీతివంతమైనటువంటి పద్యాలతో కలిగినటువంటి వేమన శతకాన్ని పంచాలని, అదేవిధంగా సుమతి శతకం, ఇవి నీతి శతకాలు మానవులకి ఉన్నట్టుగా చూపించడంలో వాటిని కూడా పంచే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా నా జీవితాశయం ఏంటంటే రాబో రోజుల్లో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అది సర్కార్ ఆర్ట్ ఫౌండేషన్ దాని ద్వారా హెల్త్ ఆఫీసర్ ట్రైనింగ్, అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇవ్వాలనేది మా యొక్క జీవితాంశం. సరే, అది ఎప్పుడు నెరవేరుతో అల్లా ఈశ్వరుడు ఎప్పుడు కర్ణిస్తుందో అప్పుడు చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం మేము నిరంతరం ప్రతి నెల 2, 3, 4 సార్లు అంటే మా ఇంట్లో మనవాళ్ళు, కొడుకు, కోడళ్ళు, కూతుర్లు అందరి బర్త్డే కూడా ఇంక్లూడింగ్ మా ఇద్దరు బర్త్డే కూడా మేము ఈ సహాయ పనులను చేస్తున్నాం. మనవరాలు బర్త్డే ఈ విధంగా చేస్తున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అల్లా తాలాపై ఇప్పుడు మేము కృతజ్ఞతతో అంటే గిఫ్ట్ అనే దానికన్నా ఇది ఒక సహాయ సేవ. గిఫ్ట్ అనేది ఒకసారి అవుతుంది, కానీ సహాయ కార్యక్రమాలు నేను జీవించినంతకాలం చేయాలనేది నా యొక్క ఆశయం. అంటే ఒక పార్టీ తీసుకెళ్తాం, ఈ రకం తీసుకుంటాం. కానీ మీరు గొప్ప మనసు ఈ రకంగా వీళ్ళతో పార్టిసిపేట్ చేసుకోవడం అనేది ఎలా ఉండొచ్చు? ఇది ఒక మాట అండి. గొప్ప మనసు అనేది అది అల్లా తాలా ఇచ్చినటువంటి గిఫ్ట్. గిఫ్ట్ అన్నారే అది అల్లా తాలా ఈశ్వరుడు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తాను గిఫ్ట్గా. ఇటువంటి కార్యక్రమాలు అందరికి కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పంచుకోవడానికి అదృష్టం దొరకదు. నాకన్నా 1000 కోటీశ్వరులు అన్నారు, లక్షల కోటీశ్వరులు ఉన్నారు. ఇవాళ స్కాములు చేసి నాయకులు లక్షల కోట్లు సంపాదించారు, 1000 ఎకరాలు సంపాదించారు. వాళ్ళకు కూడా ఇటువంటి సదుద్దేశం, ఇటువంటి మనసు కలగాలని నేను ఆ యొక్క అల్లా తాలాను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కనుక ప్రతి కలిగిన వాళ్ళు పేదవాళ్ళకు సాయం చేస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు అసలు ఉండరు. అవును, ఈ విషయాన్ని నాకైతే నేను దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను. నేను గొప్పని అనుకోవట్లే, గర్వపడటంలా. నేను అటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ మా యొక్క జన్మకు సార్థకత ఇది దొరికిందనుకుంటున్నాను.
అంతేకాదు మీకు ఒక మాట చెబుతున్నాను, ఇవాళ రోజున వికలాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, గుండె జబ్బులు లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. అటువంటి దానిలో కూడా మందకృష్ణ సోదరుడు మందకృష్ణ మాదిరితో కలిసి 5 నెలలు ఇంటికి కూడా వెళ్లకుండా రథయాత్ర చేశారు. వాళ్ళు పెన్షన్ పెరగాలి, పెన్షన్ రావాలి. అది ఇవాళ రోజు లక్షల మంది పొందుతున్నారు. అది కూడా మాకు అదృష్టం భావిస్తాం. అంటే జీవిత ఆశయంకి నెరవేరింది అని అనుకుంటున్నాం. ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి ఫ్యూచర్లో. అల్లా దయ తెలిస్తే, ఆ ఈశ్వరుడు దయ తెలిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేయాలి జీవితానికి. ఇప్పుడు సుమారుగా ఇక్కడ 31 మంది 32 మందికి గుడిసెలు ఉన్నాయి. వాళ్ళందరికీ దుప్పట్లు, ఇంటికి ఒక దుప్పటి, అదేవిధంగా ఫ్రూట్స్, అరటిపళ్ళు ఇస్తున్నాం. ఇది ఒక ఉడతాభక్తిగా భావిస్తున్నా కానీ నేనేదో గొప్ప చేశానని ఆలోచన. ఉడతాభక్తి అంటే మానవుడు మనకి కథల్లో చెప్పుకుంటారు, ఉడత కూడా ఇసుకను తీసుకొచ్చేసి సముద్రంలో పోయి బయట చేసి అది వారద కట్టాడు కదా. కాబట్టి అట్లా ఉడతాభక్తిగా మేము మాకు తోచిన విధంగా మా శక్తి మేరకు చూసుకోవాలి. ఇది అదృష్టంగా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పాను కదా, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి, ఎంతో మంది సాయం చేయాలి అనేది నా యొక్క జీవితం. ఇంకొక విషయం నేను చెప్పుకుంటాను. ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేయడానికి నాకు మా ఇంట్లో మా కొడుకు, 3 కూతుర్లు, మా యొక్క సతీమణి వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. కాబట్టి నేను చేయగలుగుతాను. వాళ్ళు కూడా దీనిలో భావిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి నేను కొంచెం ఆరోగ్యవంతంగా ఉండాలని అల్లా తాలాను కోరుకుంటూ మీ యొక్క B5 ఛానల్, KK ఛానల్ వారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు.